ఇదిగోండి ఈ మొహం చూడండి ఎంత వెలిగిపోతుందో. రండి సైన్యం, ఒక్కొక్క సైన్యం లోపల నుంచి బయటకు వస్తున్నాయి. ఇవ్వండి అమ్మా. అక్కడ ఉన్నాయి తీసుకోండి, చాలా ఉన్నాయి. వా సూపర్. ఏంటి నన్ను ఎందుకు త్వరగా వచ్చేయమన్నారు? పైనేమో నేను వీడియో తీసుకుందామని, హార్వెస్ట్ ఉందని వెళ్ళాను పైకి. అన్నయ్య రమ్మన్నాడా ఏంటి? ఏం చేశారు బాబు? పైనండి నేను వీడియో కోసం అని వెళ్ళానమాట. ఊరికే అమ్మ అమ్మ రారా అని మొదలెట్టారు. ఏంట్రా ఎందుకు రమ్మన్నా? ఏంటిది? ఏంటి ఇంత పెద్ద పార్సల్? ఏం చేశారు? చీరలా? ఈ పెట్టి నిండా చీరలు అయితే ఈ పెట్టి నిండా చీరలు ఉంటే బాగుండు. మరి ఏంట్రా? క్రాకర్స్ దీపావళి ముందు ఆన్లైన్లో పెట్టేసాం ఆర్డర్. అప్పుడే నాకు చెప్పకుండా? నీతో చెప్పలేదు అంటే దీపావళి ముందు ఎప్పుడైనా కూడా ముందే పెట్టుకోవాలమ్మా. ఒక నెల రోజుల ముందు కానీ ఇంకా ఎక్కువ రోజుల ముందు పెట్టుకుంటేనే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి టైంకి వస్తాయి. మీరు ఇక్కడ తెచ్చుకుంటారు కదా మార్టేరాజ్ వెళ్ళి? ఆన్లైన్లో ఇంకా ప్రైజెస్ చాలా తక్కువ, అందు గురించి అని చెప్పేసి ఇంకా అలాగో మనం డబ్బులు ఖర్చు పెడతానే ఉంటాం కదా. ఈసారి ఆన్లైన్ లో కూడా టెస్ట్ చేద్దాం. ఆన్లైన్ లో చాలా మంచి కంపెనీ మాట, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంది కదా అని చెప్పి ఆర్డర్ పెట్టాం. ఎక్కడి నుంచి వచ్చింది? శివకాశి నుంచి వచ్చింది ఇది. శివకాశిలోనే కదా దీపావళి మందిర బాగా తయారు చేస్తారు. ఇంకా శివకాశి ఫస్ట్ పేరు గుర్తొస్తుంది. ఓపెన్ చేసి చూపిద్దాం. అంటే సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుంది, చాలా మంది కొనుక్కోవాలనుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఏ బాబు ఇంత బడ్జెట్ పెట్టేసుకున్నావు? ప్రతి సంవత్సరం అవునులే కొంటారు అంటే ఆన్లైన్ లో నమ్మకంగా బాగానే తీసుకున్నారు మరి, అందుకంటుంటా. కట్ చేయాలి కదా అంటే బేసిక్ గా మీకు చూపిస్తాను చూడండి. ప్రతి సంవత్సరం వీళ్ళు కాలుస్తారండి ఎక్కువ, అంటే మందులు ఎక్కువే తెచ్చుకుంటారు పిల్లలు. హారిక అయితే ఎప్పటి నుంచో ఇంకా ఎప్పుడు తెస్తారు అని అడుగుతుంది. ఇంకా హారిక సర్ప్రైజ్ అయితే అన్నయ్య దీపావళి వచ్చేస్తుంది. అది కూడా అంతే అండి, సేమ్ పటాసులు అంటారు అవి, ఆ టపాసులు ఇవన్నీ కాలుస్తుంది. జుబ్బులేస్తానంది ఈసారి. నేనేమో నాకు భయం మాట, నేను కాలుస్తా అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు. ఇది నీకు క్వశ్చన్ తెలుసమ్మా, వీళ్ళ దగ్గర మనం ఆన్లైన్ లో కొనుక్కోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్యాకింగ్ బాగా చేస్తారు. వాటర్ ప్రూఫ్ ప్యాకింగ్ కూడా వస్తుంది మనకి. నేను కూర్చొని చెప్తా. ఇలా వాటర్ ప్రూఫ్ వచ్చింది అనుకో మనకి మందులు అదే తడవమాట. నా చిన్నప్పుడు అయితే మా నాన్నగారిని అడిగితే మాకు ఎంత 150 రూపాయలు 100 రూపాయలు మందులు కొనిచ్చేవారు. అప్పుడు కొంచెం రేట్లు తక్కువలే అమ్మా, అంటే నార్మల్ గా రేట్లు అలా పెరుగుతూ ఉంటాయి. అయినా మీ డాడీ కూడా సంవత్సరం, వీళ్ళ డాడీ అండి ప్రతి ఇయర్ కూడా మందులు దుకాణం వేసేవారండి. అప్పుడు ఏంటంటే ఎక్కువగా తెచ్చేసేవారు ఇంటికి, లాస్ట్లో ఉండిపోతాయి కదండి. మొత్తం పిల్లలు కింద రెంటుకున్న వాళ్ళు అందరూ ఇష్టం వచ్చినట్టు మాట కింద తెచ్చి పెట్టడం, కాల్చడం. ఫస్ట్ నుంచి మాకు ఉంది అలవాటు. దీపావళి అది ఎందుకు బాగా చేసుకుంటామంటే ఇంకా స్టార్టింగ్ మాకు ఇంకా వినాయక చవితి కాడి నుంచి పండగలన్నీ, దసరా కానించి ఇంకా అలా చేసుకోవడం అలవాటు. మందులంటే ఇంకా వీళ్ళ సరదా అండి, ఇంకా నేను ఆపలేను. సంవత్సరాలే కదా. ఇందుకే మీకు విషయం తెలుసా, లాస్ట్ ఇయర్ మందులు కూడా ఇంకా ఉన్నాయి. అవి కాకుండా మళ్ళీ బుక్ చేసాడు. ఇంకేమైనా కొంటావా ఇక్కడతో ఆపుతావా? చూద్దాం. వీళ్ళు చిన్నపిల్లలు అయిపోతున్నారు కదండి అసలు. మీరు అమ్మా నీకు క్వశ్చన్ తెలుసా అమ్మా, ఫైర్ క్రాకర్స్ అంటే సరదా లేని వాళ్ళు ఎవరు ఉండరు. అవునా? మా ఇంట్లో ఇంకోటి జరుగుతుందండి, ఇలా మందులు తెచ్చినప్పుడు వాటాలు, ముగ్గురికి 3 వాటాలు మా వారు వేస్తారన్నమాట. లాస్ట్లో వచ్చి ఆయన వచ్చి తీర్పు మాట మాకు, ఇంత 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 అందరికీ మాట. నా వాట మళ్ళీ ఎవరొకరు తీసుకుంటారు. అందులో ఏమైనా తక్కువ వచ్చినాయి అనుకోండి, హారికకి ఏమైనా ఒకటి తక్కువ వస్తే అది చిన్నప్పుడు మాట చెప్తున్నానండి, రాగం తీసేసేది. అది నాకు డాడీ ఇచ్చారని. ఒక 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ మా ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మందులు అంటే. పోన్లే సంవత్సరానికి ఒకసారి దీపావళికి, లక్ష్మీదేవి, మేమైతే దేవుడి దగ్గర కూడా కాకరకౌతులు వెలిగిస్తాం. అవును. మరి ఏం ఆర్డర్ పెట్టారో మరి నాకైతే అసలు ఏమీ తెలియదండి పూర్తిగాని. నీకు తెలీదు. చెల్లి అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోతుంది మాట. ఇప్పుడు దీపావళి ముందు మొదలెట్టేస్తుందండి, ఇప్పటి నుంచే కాల్చడం మొదలెడుతుంది. సాయంత్రం నుంచే మీకు చూపిస్తాను, వీడియో షార్ట్ కూడా తీస్తాను చూద్దరు. కానీ అసలు మామూలుగా ఉండదు అన్నమాట, అంత పిచ్చి. ఇంకా వాళ్ళ ఇష్టం, ఫోన్లే అని కొంచెం పెద్ద అర్థం చేసుకుంటారు. ఎంత బాగా వచ్చిందో మనకి. ఏకంగా శివకాశి నుంచి వచ్చినాయి. శివకాశి నుంచి వచ్చినా కూడా ఎక్కడ వర్షాలు అయి పడినా కూడా ఎక్కడ ఇంత అసలు ఏమీ లేదు. ఈ కవర్ వేస్తారు. పేరు వచ్చేసరికి జీటీజే ట్రేడర్స్ అన్నమాట. ప్యాకింగ్ చాలా బాగా వచ్చింది నాన్న.
ఇంకా ఎవరు ఊర్లో ఉంటే వాళ్ళకి అక్కడికి వచ్చేస్తుందా దగ్గరలో? సిటీస్ అన్ని కూడా వచ్చేస్తుంది, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్. మనకి ఇప్పుడు రాజమండ్రి వచ్చింది, మనం తెచ్చేసుకోండి అంతే. ఎప్పుడైనా కూడా అంతే. మనకి ఏంటంటే మేజర్ సిటీస్ అన్ని కవర్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఏవైతే అవైలబుల్ గా ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్తారు. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ షిప్మెంట్ చేయించుకోవచ్చు. మనకు లోకల్ కన్నా ఇలాగా శివకాశి నుంచి ఇలాంటి ఆర్డర్ పెట్టుకుంటే బాగా తక్కువ రేటుకి పడతాయా? శివకాశిలో ప్రైజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అందులోని వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే గ్రీన్ క్రాకర్స్ అన్నమాట. మనకి గ్రీన్ క్రాకర్స్ అంటారు కదా, వీళ్ళకి గ్రీన్ క్రాకర్స్ అనేది గవర్నమెంట్ తరపు నుంచి అప్రూవ్డ్. సో ఇలా గ్రీన్ క్రాకర్స్ సెల్ చేయొచ్చు, గవర్నమెంట్ ఓకే చేసింది అన్నమాట వీళ్ళకి. మా ఇంట్లో అయితే పండగ అండి, చిన్నపిల్లలు ఇంట్లో బాగానే ఉన్నారు, ఇంట్లో కూడా. వీలైతే దీపావళి రోజున వాళ్ళకి కూడా ఇద్దాం. ఇవన్నీ ఒకటి సైడ్ కి పెట్టాము. మీరు ఎప్పుడు ఇస్తారు కదా స్పార్క్లర్స్. దేంటిది? ఇవి దేవుడి కాడ చూసాము. ఇవన్నీ కూడా గ్రీన్ అని చెప్పి రాశారు. సో జీటీజే ట్రేడర్స్ అనే వాళ్ళు సర్టిఫైడ్ గ్రీన్ క్రాకర్ సెల్లర్స్ అన్నమాట. సో అందు గురించి అని చెప్పేసి గవర్నమెంట్ అప్రూవ్డ్ కాబట్టి మనకి అన్ని కూడా గ్రీన్ క్రాకర్స్ అయితే సెల్ చేస్తారు వీళ్ళు. మీరు ఒకవేళ కూడా తీసుకోవాలనుకుంటే వీళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోవచ్చు. మీకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉన్నాయి. అన్ని చూపిద్దాం, చాలా రకాలు ఉన్నాయి. ఖచ్చితంగా కలుస్తాం దేవుడి దగ్గర కాల్చింది. ఇంకా మీరు 2 రకాలు తీసుకున్నాం, ఎందుకంటే మనం ఎప్పుడు కాల్చుతాం కదా. ఒకటేమో సాదాదే, ఇంకోటేమో మెరుపులు మాట. గ్రీన్ అనేది కలర్ వస్తుంది కాల్స్తేనే. ఏది ఇక గ్రీన్ క్రాకర్స్ అంటే అమ్మా గవర్నమెంట్ పొల్యూషన్ తగ్గించడం కోసం స్పెషల్ గా ఒకటి ఇనిషియేట్ తీసుకొచ్చింది అనమాట. సో దాని ప్రకారంగా ఈ మార్క్ అందరికి ఎవరైతే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో వీళ్ళందరూ గ్రీన్ క్రాకర్స్ ఇస్తున్నారంటే వీళ్ళు అప్రూవ్డ్, గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో నార్మ్స్, ఆ నార్మ్స్ ప్రకారం తయారు చేస్తున్నారు. ఇది నార్మల్ క్రాకర్. అందులోని మీకు తెలుసు కదా, శివకాశి అంటేనే దీపావళి మందులకి స్పెషల్, అక్కడ హోల్సేల్ రేట్లో ఉంటాయి. మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఆర్డర్స్ ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? ఈ ఆర్డర్స్ అయితే వాళ్ళు అక్టోబర్ 5th వరకు ఉన్నాయంట. రీజన్స్ బట్టి ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సిటీస్ కి అయితే ఎక్కువ రోజులు ఇస్తున్నామని చెప్పి అన్నారు. అసలు లాస్ట్ ఇయర్ డీటెయిల్స్ అన్ని ఇద్దాం. లాస్ట్ ఇయర్ అనుకున్నావు కదా బుక్ చేస్తున్నాను అన్నాడు, కానీ ఇప్పుడు చేయలేదు. కానీ నాకు ఇప్పుడు నేను మర్చిపోయానండి, దీపావళి ఇంకా 20 రోజులు ఉంది కదా, ఈ 4 రోజులు ఉందో మరి, నేను మర్చిపోయాను. కానీ ఈయన గారు మైండ్ లో గుర్తు పెట్టుకుని బాగానే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవేంటి నాన్న? ఇవి మామూలుగా సేంపి టైప్ కాయలు చాలా చేస్తాం. కదా, చిన్నపిల్లలాగా కాలుస్తూ ఉంటారండి, నైట్ వేస్తూ ఉంటారు రోడ్డు మీద కిందకి వేయడం మాట. అదే సూపర్ టైం. మాకు అదో టెన్షన్, నాకు ఎవరి మీద వేసేస్తారేమో అని భయం. లాస్ట్ ఇయర్ అలాగే అయింది కదా, చిన్నవి కాబట్టి ఏం కాలేదు, కానీ అసలు మామూలుగా 100 వాలాస్. అమ్మ మీ చెల్లి ఇంకేసేస్తుందేమో, మీకు ఉంచుతుందో ఇప్పుడు ఇది చూసిందంటే. మొన్నే చెప్పిందండి, ఎక్కువ నువ్వేమైనా తెస్తే కనుక ఈసారి చిన్న చిన్న తేవద్దు, అన్ని పెద్ద చెప్పు నువ్వే చెప్పు ఏం చెప్పిందో. మెయిన్ గా అంట పేల్పియే కావాలంటే కాకరపోతులు వద్దండి, 10,000 వాళ్ళ అవి కావాలంటండి. ఇవి ఏంటంటే అమ్మా, ఇవి 15 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్, ఇవి స్పార్క్లర్స్. సో అంటే మనకు అన్ని రకాల మోడల్స్ అవసరం కాబట్టి మనం అన్ని రకాలు తెప్పించుకున్నాం. ఒకటేమో ఎలక్ట్రిక్, కొనేమో గ్రీన్ కలర్, మరి అలాగే రెడ్ కలర్. అమ్మాయిల గురించి తెప్పించి నేను పెద్ద కాల్చాను కదరా, నా ఈ వాటా తీసుకుని మళ్ళీ ఆరుగా తీసుకోండి. నార్మల్ గా ఏంటంటే మీరు నేను దేవుడి దగ్గర మటుకు ఒక కాకరకవుతూ నేను మా వారు కాలుస్తామండి. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పిచ్చి, మా వారు ఫస్ట్ నుంచి కూడా వేసేవారు అన్నమాట. అందరు కలిసి ఫ్రెండ్స్ అది అందరు కలిపి వేసేవారు సరదాగాని. లాస్ట్లో మందులు రావడం వీళ్ళకేమో ఫుల్ హ్యాపీ కదా, ఆ ఇష్టం ఆనా నుంచి ఈనాడు దాకా వీడు పెద్ద అయ్యాక వీడు కంటిన్యూ చేస్తున్నాడు. అందరికీ ఇష్టమే, బాగా చిన్న పిల్లల్లాగా. ఇంకా మొత్తం లేదమ్మా, మనం ఎప్పుడు కూడా ఎక్కువే కాల్చేవాళ్ళు మందులు. చిన్నప్పుడు గట్ట కూడా డాడీ ఊరికి తెగ తెచ్చేసేవారు, సంవత్సరం అంతా కాల్చేవారులేండి. ఇవన్నీ కూడా స్పార్క్లర్సే, కానీ కలర్స్ గట్ట. వాళ్ళ డాడీ తేవడం ఒక ఎత్తు అయితే పంచడం ఇంకో ఎత్తు. పాపం వాళ్ళ డాడీకి పెద్ద టాస్క్ మాట. ఏదో ఒకటి అటు వెళ్ళిన హారిక కానీ పరశురం కానీ అస్సలు పాపం మా పెద్దోడు ఏం మాట్లాడు, కానీ వీళ్ళిద్దరూ ఉన్నారండి, చిన్నోళ్ళు ఇద్దరు, ఇంటికి ఇద్దరు ఫైటే, నాకు అది లేదు నాకు ఇది లేదు అని. ఇంకా నార్మల్ ఎలక్ట్రిక్ అన్నమాట. ఇవి కూడా గ్రీన్ క్రాకర్స్, అన్ని కూడా గ్రీన్ క్రాకర్స్. ఇంకా పిల్లలు ఉన్నారండి కింద, కిడ్స్ అయితే 4 ఉన్నారు, వాళ్ళకి ఇస్తాము. ఇదేమో గ్రీన్ కలర్. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ కొంచెం ఇస్తూ ఉంటాం అన్నమాట, తెచ్చుకున్నాయి. అన్ని సైజెస్ వాళ్ళ కాల్చి చిన్నోళ్ళు అండి, బుడ్డగాళ్ళు ఇంత ఉన్నారు,
వాళ్ళు పట్టుకెళ్తారు, ఇవి ఇంకో కాలుస్తారు వాళ్ళు కూడా. అన్ని కలర్స్ తెప్పించాను. అదేమో రెడ్ కలర్, ఇదేమో గ్రీన్ కలర్. అంటే సైజెస్ ఉంటాయి మనకు నచ్చినట్టు. 15 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్. ఇదిగో చూడు, ఇదిగోండి, ఇది ఒక సైజ్ లో ఉన్నాయి, ఇవి ఒక సైజ్ లో ఉన్నాయి, మీడియం సైజ్ లో కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకి అయితే ఇదిగోండి ఇలాగా, బాగా చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకేమో కావాలంటే ఈ క్రాకర్స్ బాగున్నాయమ్మా, అన్ని రకాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి అందరికి యూస్ఫుల్ అవుతాయి. మంచి చిన్న ఇవి అయితే లాస్ట్ ఇయర్ మా వాళ్ళు సాన్వి సహస్రకి అది పట్టుకెళ్ళలేదు, అప్పుడు సాన్వి పట్టుకెళ్ళింది కదా, సాన్వి కాల్చింది వచ్చిన తర్వాత. ఏమో భూచక్రాలు, ఇది ఒక బాక్స్ ఉంది, అంటే సర్చ్ చేసినప్పుడు సెపరేట్ చేసి ఎక్కువ బాక్సెస్ పెట్టానమ్మా భూచక్రం. ఇది ఒక రకం అనుకుంటాను. ఇది కాదు, ఇన్ని బుక్ చేసేసావు, అసలు నీకు టైం ఎక్కడ కుదిరింది మాకు తెలియకుండా ఎలా చేస్తావా? ఒక్క సెకండ్ అంటే ఇంకొకరు సపోర్ట్ ఉంది. ఇదిగోండి ఈ మొహం చూడండి ఎంత వెలిగిపోతుందో. ఇన్ని ఆర్డర్ పెట్టేసారు, అసలు ఎంత బిల్లు పేల్చారా మీరు? బిల్లు గురించి తర్వాత మాట్లాడదాం. ఇంతకీ ఎవరు సపోర్ట్ గెస్ట్ చేయమ్మా? ఇంకెవరు ఉంటారు, ఇంక ఇంటికి యజమాని ఇంకెవరు, డాడీ ఉంటారు. డాడీకి సరదా పైకి అలా ఉంటారు, కానీ మీరు ఆయన కాల్చడం తక్కువే కానండి, వీళ్ళు కాల్చడం అంటే ఎంత ఇష్టమో, బాగా కాల్చాలంటారు. ఒక సరదా ఇవన్నీ అయ్యే మామూలు క్రాకర్స్. ఇవేమో స్పెషల్ టైప్ చిచ్చుగుడ్లు అన్నమాట. సో ఇది ఒక స్పెషల్ టైప్ వస్తుంది చిచ్చుగుడ్లు. ఇది ఇంకొకటి, ఇది చిచ్చుగుడ్లు. అది కదండి, నాకెందుకు ఈ గోలంతా అంటానండి నేను, నాకు ఎందుకు వచ్చిన గోలరని. వీడేమో ప్రతిదీ తెచ్చి అమ్మ ఇది ఎలా కాల్చాలి, ఇది ఎలా కాల్చాలని. మళ్ళీ వాళ్ళు కాల్చేటప్పుడు కూడా నేను వంటగదిలో వంట చేసుకుంటుంటే కేకేసి షార్ట్లు వేసినప్పుడు చూడు చూడు అని కేకేస్తారన్నమాట. మేము వచ్చేదాకా రావాలి చూడాలి. నేను ఒక చిచ్చుబుట్ట ఒకటి వెలిగిస్తాను అంతే, అంటే ఇంకేం కాల్చలేండి అంత ఎక్కువ. ఇంకా మీయే లక్ష్మీ అవుట్లే ఈ సౌండ్లు. ఇది నార్మల్ గానే, ఇది ఒక చిచ్చుబుట్ట టైప్, ఇది షార్ట్ టైప్ కాదు, షార్ట్ కాదు. చాలా ఈసారి చాలా వెరైటీస్ ఎక్కువ తీసుకున్నావు కదా, వెరైటీస్ ఎక్కువ తీసుకున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళ షాప్ లో అన్ని దొరుకుతాయి. ఒక దగ్గర జీటీజే ట్రేడర్స్ దగ్గర తెప్పించాను. సో మనకి ఆల్మోస్ట్ అన్ని రకాల ఫైర్ క్రాకర్స్ దొరుకుతాయి. తెలుస్తుంది కదా, ఆర్డర్ పెట్టుకుంటారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చండి. వాట్సాప్ లో మీరు కాంటాక్ట్ అయ్యారనుకో, కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే అండి ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి కదండి, కాబట్టి మీరు అక్కడ తీసుకుంటే మనకి బడ్జెట్ తక్కువ అవుతుంది. ఎక్కువగా పెళ్లి కొడుకులు మాకు ఇక్కడ ఏంటంటే, మాకు గోదావరి సైడ్ అయితే కొత్త పెళ్లి కొడుకు అనుకుంటే పెళ్ళైన కొత్త ఉంటుంది కదా, కొత్తలో వచ్చే ఫస్ట్ దీపావళి వస్తుంది కదండి, పెళ్ళైన కొత్తలో ఇంటి అల్లుడు తీసుకురావాలన్నమాట. ఇప్పుడు మామూలుగా ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే అల్లుడు తీసుకురావాలన్నమాట. అలాంటి వాళ్ళకి బాగా యూస్ఫుల్, ఎందుకంటే 50,000 పట్టుకెళ్తారు, 50,000 పట్టుకెళ్తారు. మళ్ళీ వాళ్ళు చుట్టుపక్కల పంచిపెట్టడం, అవి ఇదంతా హంగామా చేయడం, హడావిడి ఉంటుంది. మాకు అటు సైడ్ ఉంటుందండి. మీకు ఉంటుందా ఇలా ఈ పద్ధతి ఉంటుందా? మాకు ఇటు సైడ్ గోదావరి సైడ్ ఏంటంటే కొత్తలుడు మందులు తీసుకురావాలన్నమాట. ఫస్ట్ తొలి పండక్కి దీపావళికి ఫ్లాష్ లైట్ గట్టిగానే ఖర్చు అవుతుంది పెళ్లి కొడుకు అయితే, అబ్బాయికి. భూచక్రాలు అవి పక్కన పెట్టాము. భూచక్రాలు 10 బాక్స్. ఎప్పుడో మా చిన్నప్పుడు అయితే ఏదో విష్ణు చక్రాలని, రెండేమో ఇయని అయ్యని తెచ్చేవారు. అయ్యే మాకు గొప్పగా అనిపించింది. మర్చిపోలే అయిపోతే భూచక్రాలు చిన్నప్పుడు అన్ని ఎలా చేస్తారు. అన్ని గ్రీన్ క్రాకర్స్ ఇవి మొత్తం అన్ని కూడా. ఇంకా ఇవన్నీ మామూలు స్పార్క్లర్స్, ఇవి రెడ్. ఇది గ్రీన్ కలర్ స్పార్క్లర్స్. సైజెస్ మారుతాయి, 10 సెంటీమీటర్స్ అనుకుంటే. ఈ పిల్లలు చిన్న పిల్లలు కాల్చుకోవడం. అన్ని భూచక్రాలు. ఇంకో 5 బాక్సులు చిచ్చుబుట్లు. భూచక్రాలు చిచ్చుబుట్లు. ఇవైతే బాగానే కాల్చేస్తారు. 12 షార్ట్స్. ఇవి బాగుంటాయి చూడండి. షార్ట్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి. అన్నిట్లో కల్లా దీపావళి మందుల్లో షార్ట్స్ బాగా ఇష్టం. వాళ్ళ అవన్నీ కాదు కానీ షార్ట్లే బాగా ఆకాశంలో ఉంటాయి కదా, షార్ట్లు బాగా ఇష్టం. వీళ్ళు వేసినప్పుడు చూస్తాను మేడం, ప్లేస్ సరిపోదు పక్కన పెట్టి. మనం గొంతు కూడా తీయలేదు. రెడ్ కలర్ స్పార్క్లర్స్ ఇవి. బాబు ఇవన్నీ తీసినా సర్దేటప్పుడు ఉంటది, నాకు సంబంధం లేదు. పెట్టుకుంటారా పెట్టుకోండి. మరి కేజీ మరి పేపర్ బాంబ్ ఇది. బాబు ఇంత పెద్ద బాంబా? అంటే జస్ట్ పేపర్ వస్తుంది అంతే అమ్మ. హెలికాప్టర్ ఇది, అంటే గాల్లోకి వెళ్తుంది మాట తిరిగి, అది వెలిగించిన తర్వాత. అవునా? ఇది ఇంకో బాక్స్, 2 బాక్సులు తెప్పించాం. ఇవి హైదరాబాద్. ఇది చాలా రకాలు తీసుకున్నారు. హైదరాబాద్ ఇది. వాళ్ళ దగ్గర లేని రకం అంటే ఏమీ లేదు. మాక్సిమం 99% అన్ని దొరుకుతాయి వాళ్ళకి. ప్రతిదీ కూడా
మనకి మనం ఆర్డర్ పెట్టుకోవాలనుకో ఆన్లైన్ లో వాట్సాప్ లో పెడతారా ఫొటోస్ ఏమున్నాయి వాళ్ళకి వెబ్సైట్ ఉంటదమ్మా, వెబ్సైట్ లో అన్ని కార్ట్ లోకి యాడ్ చేసుకుంటాం. తర్వాత కార్ట్ లోకి యాడ్ చేసిన తర్వాత ఆర్డర్ నెంబర్ వస్తుంది, ఆర్డర్ నెంబర్ చెప్పేసి వాట్సాప్ లో కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా గ్రీన్ క్రాకర్స్. అప్పుడు వాళ్ళకి ఏం కావాలనేది ఆర్డర్ పెట్టేసి అంటే ఆల్రెడీ ఆ బిల్ వెళ్ళిపోతుంది అమ్మా, వాళ్ళకి ఆర్డర్ వెళ్ళిపోతుంది. అదేలే కాకపోతే పేమెంట్లు కట్ట వాట్సాప్ లో చేయాలి. అంటే ఇవి తెలుసుకోవాలి కదా, పలానా చిచ్చుబుడ్లోనే అవన్నీ అలా వచ్చేస్తాయా? అది వెబ్సైట్ లో చూపిస్తుంది. వెబ్సైట్ లో చూపిస్తాయి కదా ఏ వెరైటీస్ ఉన్నాయి అన్నది వాళ్ళ దగ్గర. అంత కష్టమేం కాదు, చాలా ఈజీ. ఇది హాట్ వీల్స్ అని చెప్పేసి భూచక్రాల్లో రకం మాట. ఇవి కూడా గ్రీన్ క్రాకర్స్. ఇవేమో బాస్కెట్ బాంబ్స్. అంటే ఇది గ్రీన్ క్రాకర్స్ మొత్తం ఇంకా గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ ఇచ్చింది చేయడం. గుర్తుంది ఇది తాటి బాంబులు అని చెప్పి అమలాపురం తెక్కాల్సి వాళ్ళు వీటిని. అవునా, ఇది గుర్తుంది. ఇంకా రెండు ఇవి కూడా గుర్తుందమ్మా, అమలాపురంలో తెక్కాల్సి వాళ్ళు ఇవి. అవును, ఇవన్నీ 1 ఇంచ్ పైపులు మాట. అన్ని కూడా సింగిల్ షాట్లు, 1 ఇంచ్ షాట్లు మాట. ఇవన్నీ అక్కడ తెచ్చుకునే వాళ్ళ ఇక్కడ నుంచి అక్కడ తెచ్చుకున్నారా? అక్కడ దొరికితే అక్కడ దొరికి తెచ్చుకున్నాం. కొడి దగ్గర వెళ్ళి దేనికో పంపితే ఈ తెచ్చుకుని కాల్చేవారు మాట అండి. నాకు తెలీదు. ఇవేంటి షార్ట్లా? 1 ఇంచ్ షార్ట్లు ఇవన్నీ. అన్ని షార్ట్. ఈ షార్ట్లు మట్టికి నేను వేస్తాను. ఇవి నాకే బోల్డ్ ఉన్నాయి. ఇంకా ఇదిగో ఈ షార్ట్లు మట్టికి నాకే. ఇంకా ఇవన్నీ భూచక్రాలు, విజిలింగ్ చక్రాలు మాట. అంటే విజిల్ వస్తుంది. ఇది భూచక్రాలు. ఇది కూడా విజిల్ పోత. ఎన్ని భూచక్రాలు! ఇంకా పండగే పండగ. 20 రోజుల నుంచి మొదలెడుతుంది ఇప్పుడు మీ చెల్లెలు అయితే కాల్చడం. నిజమండి, 20 రోజుల నుంచి 20 రోజుల పైనే కదా ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన. నాకు తెలిసినంత వరకు మనం బెంగళూరు వెళ్ళి వచ్చేసినప్పటి నుంచి మొదలెట్టేస్తుంది. మొన్నే అందే ఎప్పుడు తెస్తాడు అన్నయ్యలో తెస్తే మొదలెట్టేస్తానని. ఇవి దీన్ని ఏమంటామో మర్చిపోయాను. ఇంకా వెళ్ళలేదు కదా, వెళ్ళాలి కదా. నేను గ్రీన్ క్రాకర్స్ మీరు ఇక్కడ తేవాలి కదా. హైడ్రోజన్ బాంబులు అంటారు కదా, అదే గ్రీన్ కలర్ లో అవుట్లు వస్తాయి కదా, అవి నార బాంబులు. ఇవి మీరే కాల్చాలేమో. కాల్చాలి. ఇవి పెన్సిల్. మా వాళ్ళు ఇన్ని తెచ్చినా కాడనండి నెక్స్ట్ ఇయర్ ఉంచేస్తారండి వీళ్ళు. లాస్ట్ ఇయర్ ఇంకా ఉన్నాయి తెలుసా మీకు, చూపిస్తాను. పెద్ద పెట్టిడు ఉన్నాయి. నాకు అందుకే కోపం వచ్చి కొన్నేమని ఎందుకు డబ్బులు వేస్ట్ అంటాను. అయినా వీడు అమ్మ ప్రతి సంవత్సరం లక్ష్మీదేవి పూజకి ఇంకా నేను ఇలాగే గ్రాండ్ గా చేయాలి బాగా. అవును, నాకు ఎంత ఇష్టం అండి వీళ్ళకి. ఇంకా ఇష్టానికి వాళ్ళ డాడీ ఏమో ఓకే చెప్పేస్తారు, సిగ్నల్ ఇచ్చేస్తారు. ఇంకా నేను ఎంత మోతెక్కినా అయ్యనమాట. బ్యాటిల్ షాట్ అంటే మరి షార్ట్స్ అని అనుకుంటున్నాను. ఇంకా ఏ పడితే ఇది కొత్తగా ఏం కనిపిస్తే యాక్టర్ కార్డ్ కొట్టేసాను అంతే నేను. అందులోనే బడ్జెట్ ఫ్రెండ్లీ కదా, ప్రైజెస్ తక్కువ ప్రైజెస్. మన కాకర పువ్వుతులు బయట నార్మల్ చిన్న సైజ్ ఉంటాయి అమ్మా, బాగా చిన్న సైజు నార్మల్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఉన్నాయి కాకర. అది చూపించమ్మా. పడినా పర్వాలేదా? ఇదేనా? ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకో, ఇది మనం బయట ఒక్కొక్క బాక్స్ తీసుకోవాలంటే 20-25 రూపీస్ కూడా తీసుకుంటారు. వీళ్ళ దగ్గర జస్ట్ 9 రూపీస్ అలా పడుతుంది అంతే బాక్స్. అంత తక్కువ పడతాయి. అందు గురించే మనకి ఆన్లైన్ లో మనం ఆర్డర్ పెట్టుకున్నప్పటికీ కూడా అంటే చాలా మంది డౌట్ రావచ్చండి, ఆన్లైన్ లో వచ్చి నలిగిపోయి ఉంటాయి, ఎలా పడితే అలా షిప్పింగ్ అవుతుందని. చూడండి అస్సలు ఎక్కడ ఎంత బాగా ప్యాకింగ్ చేశారో, అన్ని పేర్చి ఎక్కడ ఏది డిస్టర్బ్ అవ్వలేదు అన్నమాట. ఇది ఇంత బాగా వచ్చి ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి. అందు గురించే మనకి తక్కువ ప్రైస్ కి బోల్డ్ మందులు వచ్చేస్తాయి. చాలా మందికి ఏంటంటే అమ్మా డౌట్, ప్రైజెస్ అయ్యి బాగానే ఉంటాయి, రీజనబుల్ గా ఉంటాయి. అంటే పార్సల్ మనకి ఎలా వస్తుందా రాదా చెప్పేసి డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి కూడా డౌట్ ఉంటుంది. ఇది చాక్లెట్ చక్రస్ అంటే ఇది మనం వెలిగించిన తర్వాత బయటకు భూచక్రాలు వచ్చి తిరుగుతాయి మాట. ఇది ఒక స్పెషల్ ఫ్యాన్సీ మాట. ఇది కూడా బాగున్నాయండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు నిజంగా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కానీ చాక్లెట్లు అనుకుంటారేమో, చూసి దగ్గరుండి చేయించాలి. ఇవి అంతే కదా, కాల్పించాలి. ఇదిగోండి ఇది పెట్టామ్మా. ఇవి నార్మల్ అవుట్లు చిచ్చుబుడ్లు. ఇదిగోండి అవి చిచ్చుబుడ్లు. ఇదిగోండి అవుట్లు. ఇవి అవుట్లు ఉన్నాయి. అలాగే ఒక రకం చిచ్చుబుడ్లు ఇవి అక్కడ పెట్టామ్మా, నేను ఇచ్చేస్తాను. ఇవేమో స్పార్క్లర్స్ ఒక సైజు. ఇవేంటి? ఇది బాంబే. ఇదేమో పేపర్ బాంబ్. ఇదేదో కొత్తగా ఉందంటే గన్న. ఇది పట్టుకుని వెలిగించామనుకమ్మా, పైన ఒక చిచ్చుబుడ్డు లాగా ఇక్కడ వస్తుంది మాట. ఇక్కడ వెలిగించాలి. చూపిద్దాం. ఇది కూడా స్పెషల్ గా ఉంటది. ఓకే, దీపావళికి బాగా తెలుస్తుంది. ఈ పాంబెలలు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి, పొగ తెగ వచ్చేస్తుంది. అడిగా కదమ్మా, ఇగో షార్ట్లు 1 ఇంచ్. ఇవి నాకే పక్క పెట్టాం పొరపాటు. ఓకే, జాగ్రత్తగా మళ్ళీ సర్దుకోండి. ఒక రకం స్పార్క్లర్స్ సైజెస్ అంతే 10 సెంటీమీటర్స్ అనుకుంటే. రెడ్ కలర్. ఇవి గ్రీన్. అవి నార్మల్. ఇది మట్టికి బాగుంది. పిల్లలు అయితే గన్ అనుకుంటారేమో. అవును, అంతే కదా, పిల్లలకి బాగానే పనిచేస్తుంది. 12 షార్ట్స్.
వా 12 స్టార్ వచ్చేసినాయి షార్ట్స్. ఇది ఏంటి పాంబెల్, ఇవి నార్మల్ అవుట్ల టైప్ అనమాట. ఇవేమో గ్రీన్ స్పార్క్లర్స్. ఇవి గట్టిగానే ఊసలు గట్టిగానే తీసుకున్నారు. తీసుకొని చాలా తెప్పించింది. అంటే పిల్లల కట్ట కూడా ఉన్నారు కదా, నాన్న పంపించిన అని చెప్పేసి. ఫోటో ఫ్లాష్ అంటే ఫొటోస్ తీయడానికి ఒక టైప్ ఫ్లాష్ లో వస్తూ ఉంటది, అదొకటి. ఇది అన్నిటికన్నా బెస్ట్. కార్నివాల్ పాట్స్ అని చెప్పేసి ఫ్లవర్ పాట్స్ లో అన్నిటికన్నా పెద్ద మాట ఇవి. అన్నిటికన్నా పెద్ద సైజు. ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 400 350 అలా పడుతుంది. అవునా, ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడైతే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఇంకొక రకం స్పార్క్లర్స్, రెడ్ గుట్ట కింద పేర్చేసాను. ఈ పాప్ పాప్స్, ఈ కొన్ని రకాల పాప్ పాప్స్ మాట. ఈ అయితే మటుకి భలే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇవి ఆటమ్ బాంబ్స్. ఇవేంటి షార్ట్లా? అవి షార్ట్లే. ఓకే, మరి 10,000 వాళ్ళు. ఇవేమో నాటు బాంబులు, అదే అది గ్రీన్ కలర్ బాంబ్స్ ఉంటాయి కదా అవి. ఇవేమో మల్టీ కలర్ చిచ్చుబుడ్లు. మల్టీ కలర్, ఓహో కలర్స్ వస్తాయి అన్నమాట. ఇవేమో తాడ్లు. తాళ్ళు కూడా ఉండాలి. ఇవేమో చిటపట్లు. ఇవి బాగానే ఉంటాయి. ఏంటి, ఇవేమో చిచ్చుబుడ్లు. ఇక్కడ పెద్ద షార్ట్ ఉంది. పెద్ద షార్ట్లు ఉంటాయి. షార్ట్లు అయితే షేరింగ్ ఇప్పుడు. ఏమో అదే భూచక్రాలు. ఇవి భూచక్రాలు. ఈ చిన్న మనకి ఎన్ని రకాల సైజెస్ కావాలంటే అన్ని రకాల సైజెస్ ఉంటాయి. ఇవి కూడా షార్ట్లు, 12 షార్ట్స్. ఇవన్నీ ఏంటి ఇన్ని షార్ట్లు పురమాయించేసావా నువ్వు? అసలు తగ్గిదేలే, పెద్ద షార్ట్స్. స్పార్క్లర్స్. నేను అనుకున్నాను అసలు మీరు ఇక్కడ ఎప్పుడు వెళ్తారు, అసలు మాట్లాడలేదు ఏంటి? దీపావళి వస్తే ఓ నెల రోజుల ముందు మొదలెడతారు కదా దీపావళి అని. ఇటు కామ్ గా ఉన్నాడు ఏంటి అనుకున్నాను, కానీ నువ్వు ఆన్లైన్ లో ఇలా ఆర్డర్ చేసేసావు. ఎంత ఈజీగా వచ్చేసినాయో, వెళ్ళి తెచ్చుకుని ఇవన్నీ చేసే కన్నా. ఇవన్నీ కూడా చిచ్చుబుడ్లు. ఇంకా రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి ఆ చుట్టుపక్కల అయితే ఇంకా అక్కడికే వాళ్ళకి వచ్చేస్తాయి. రాజమండ్రి దగ్గర అయితే డైరెక్ట్ గా తెచ్చేసుకోవచ్చు. మాకైతే అరగంటేలండి. స్పార్క్లర్స్. ఇది టిన్ ఫౌంటైన్ అన్నమాట. చిచ్చుబుడ్డే టిన్ లో వస్తుంది. కోక్ అనుకుంటారేమో. నేను ఇప్పుడు అదే ఇందులో టిన్ ఎందుకు వచ్చిందిరావో అనుకున్నాను నేను. ఇది 2 ఇంచ్ అనుకుంటానమ్మా. 2 ఇంచ్ షార్ట్లు అన్నమాట. ఇది ఒక్కొక్కటి మొత్తం 3 పీసులు వచ్చినాయి. 2 ఇంచ్ పైప్స్ ఇవి. అవునా, ప్రైజెస్ వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇదిగో ఇది కూడా సేమ్ 3 పీసులు వచ్చినాయి. వాళ్ళ వెబ్సైట్ ఇస్తా కదా, ఇంకో 3 పీసులు వచ్చినాయి. అన్ని 2 ఇంచ్ పైప్స్. 30 షార్ట్స్. అవి పక్కన పెట్టడానికి ఖాళీ లేదా? ఈ పక్క పెడతాను. ఏమో షార్ట్ అసలు వదలబుద్ధి కావట్లేదు. ఇదిగో 30 షార్ట్స్. ఎవరేసినా పర్వాలేదు. ఇదిగో చూస్తూ భలే ఉంటాయి. మీ మాత్రం ఇవన్నీ కన్నా పెద్ద పైప్స్. ఇవి చాలా బాగుంటాయి వెలిగించిన తర్వాత. మరి పేర్చుకోవడం మటుకు మీ ఇష్టం రోయ్. మీరు ఇంకొక పెద్ద షాట్. వీటండి ఏం తెచ్చారా అని తెచ్చిన దాకా ఉండి చూసి దాకా నిలబడినవాడు అమ్మ ఇప్పేసి వదిలేసి వెళ్ళిపోతాడు. అందుకే నేను ముందే చెప్తాను, నేనైతే ఇందులో ఉండను. నాకు నెక్స్ట్ పైన హార్వెస్ట్ ఉంది, నేను వెళ్ళాలి. 25 షాట్స్. ఇది నేను చాలా బాగుంటది. నేను వెలిగిస్తాను. ఇది 25 షాట్స్. ఇవి ముగ్గురికి 3. ఇదొకటి, ఇదొకటి అన్న చెల్లిక, ఇదొకటి. అమ్మో సింగిల్ షాట్లు ఇంకా బోల్డ్ అని కొనేసాను. ఇగమ్మా సింగిల్ షాట్లు. ఈ సింగిల్ నాకే కావాలంటే అన్ని. ఇగో నాకే ఇగో నేనే దాచుతాను. ఎందుకంటే అండి నాగుల చవితికి, కార్తీక పౌర్ణమికి బాగుంటాయి. అప్పుడు మళ్ళీ పుట్టినరోజుకి, హారిక పుట్టినరోజు, మళ్ళీ 31st మళ్ళీ జనవరి నెలలో కూడా కాల్చుకుంటారు వీళ్ళు. ఎప్పుడు అనుకుంటున్నారు? సంక్రాంతికి. మాకు ఇంకెప్పుడు పడితే అప్పుడే దీపావళి. ఇంకా అంటే 365 రోజులు. చిన్నప్పటి నుంచి అంతేరా, మీ డాడీ తీసుకొచ్చినా అంతే, చిన్నప్పటి నుంచి అంతే. 365 రోజులు కలుపుతారు. మా నాన్నగారు ఏదో అంటూ ఉంటారు, ఏంటి ఇంకా కలుపుతున్నారు ఇలా మందులు. ఇంకా అప్పుడే మా తమ్ముడు అలాగే అంటాడు, ఏంటే బాబు ఇంకా కలుస్తూనే ఉన్నారని. ఏమో రా బాబు అలాగే తెచ్చుకుంటారని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ రోజు చూస్తారు కదా, మళ్ళీ వీడియో కాల్ చేస్తారు దీపావళి రోజున. మళ్ళీ అన్నయ్యలు కదా ఇది అన్నయ్య ఇది తెచ్చావని ఇది తెచ్చావని. ఇది అసలైన షార్ట్ అంటే ఇది కూడా సో పెద్దది. ఈసారి ఫస్ట్ టైం. ఎన్నిది? ఇది 120 షార్ట్. ఇది లాస్ట్ ఇయర్ చాలా కిందకి వెళ్ళినాయి కదా, అప్పుడు మొత్తం వీధి చూసేసారు. కానీ చాలా గమ్మత్తుగా బెల అనిపించింది అప్పుడు, సరదాగా అనిపించింది. కానీ నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. అడ్డంగా పెట్టే కదా కాల్చాలి. ఇది ఎలా నిలబెట్టి కాల్చాలమ్మా. కింద పెట్టేసి వెనకాల పెట్టేస్తాను. ఇది ఇంకా ఫైనల్ 120 షార్ట్స్. 120 షార్ట్ వచ్చిందా? లాస్ట్ ఇయర్ అనుకున్నాం, మళ్ళీ ఇయర్ కూడా తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ కూడా కొన్నారు. నాకు అదేంటో షార్ట్లే బాగా నచ్చుతాయి. ఇది కూడా కొనేసాం. ఓకే, అయితే పిల్లలు మీరందరూ కూడా షార్ట్లన్నీ నాకు చెప్పేసి షార్ట్స్
మిగతా అన్నీ మీరు చూసుకోండి. సరే చూద్దాం షార్ట్స్ ఎన్ని కాల్ చేస్తావా? సింగిల్ షార్ట్స్ అయినాయి. ఈ అన్నిటికంటే సింగిల్ షాట్ నేనేమి కాల్చను, వాళ్ళ సరదా వాళ్ళు కాల్స్తుంటే నేను చూస్తానంతే. మీకు చూపిస్తానులేండి. నాకు ఆ రోజు వంటలే సరిపోతాయి, వంటలు చేయడమే సరిపోతాయి. చేసుకోవడం, గారెలు వేసుకోవడం, పూజ చేసుకోవడం, ఇంట్లో డెకరేషన్ చేసుకోవడం, దీపాలు వెలిగించుకోవడం, ఈ హడావిడే ఉంటుంది. మనం ఎప్పుడు దేవుడి దగ్గర వెలిగించే కాకరకాయతో తప్ప ఇంకేమి, ఆ కాకరకాయ తప్ప ఇంకేమీ వెలిగించాం మనం. కాల్చి చూపిద్దాం కొన్ని. చూపిద్దాంలే షార్ట్లలో కాబట్టి సాయంత్రం చెల్లి వచ్చిన తర్వాత కాల్స్తే సరిపోద్ది. కొన్ని ఏదైనా కొద్దిగా వెరైటీ షార్ట్ ఛానల్లో చూపించవచ్చు. అమ్మో ఇప్పుడు సర్దాలు ఇప్పేయడం అంటే ఆనందంలో బాగానే తీసేసావు, ఏం ఆర్డర్ పెట్టావని నేను కూడా కుతూహలంగా చూసేసాను. కానీ ఇందులోకే సర్దేస్తారా మళ్ళీ? అంటే ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మా, ఫస్ట్ గ్రీన్ క్రాకర్స్, ఇంకొకటి ఏంటంటే పార్సిల్ బాగా చేస్తారు మనకి. జెన్యూన్ 30 సంవత్సరాలు జెన్యూన్. గ్రీన్ క్రాకర్స్ అంటున్నావు కదా, గ్రీన్ క్రాకర్స్ అంటే నేను అనుకుంటున్నాను గ్రీన్ కలర్ లో వెళితే కదా, అదేమో అనుకున్నాను. ఎందుకే గవర్నమెంట్ ఆమోదించబడిన కంపెనీ ద్వారా, అంటే ఎక్కువగా కెమికల్స్ కలపకుండా తక్కువగా ఉండేటట్టుగా చేసేది. అంటే వీడు వాతావరణం కూడా దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆర్డర్ పెట్టాను. తెప్పించామని. అవునండి, నిజమేలే. ఆ బాధ్యత మనకు కూడా ఉండాలి కదా. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ షార్ట్స్ ఇవన్నీ కామన్, ఇవన్నీ ఈసారి ఆన్లైన్లో పర్చేస్ చేస్తారు. కానీ నీకు భయం ఏం లేదా, ఎలా వస్తుంది ఏంటో పార్సల్, వర్షాలు పడతాయేమో ఇవన్నీ. 30 years నుంచి ఉన్నారు. దాంతో పాటు ప్యాకేజింగ్ కూడా పర్ఫెక్ట్ గా ప్యాక్ చేస్తామండి, వాటర్ ప్రూఫ్ ప్యాకింగ్ తో పంపిస్తాము. మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము అన్ని ప్లేసెస్ కవర్ చేస్తామని అన్నారు. అంటే నార్మల్ గా కొంచెం ఒక వారం రోజులు అటు ఇట్లా అలాగే వచ్చేస్తుంది కదా. అందులోనే జెన్యూన్ కన్ఫర్మ్ గా 30 సంవత్సరాల నుంచి మ్యానుఫాక్చరింగ్ ఎటువంటి మోసాలు ఏముండవు. మరి ఎలాగా వాళ్ళు ఫేక్ అని పెడుతున్నారు కదా చాలా మంది. జస్ట్ నేను వెబ్సైట్ ఉంటుందమ్మా, జీటీజే క్రాకర్స్ అని చెప్పేసి, స్క్రీన్ మీద ఇచ్చే చూపిస్తాను. జీటీజే ట్రేడర్స్ అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. సో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏమేమి మందులు ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్స్, ప్రైజెస్ చూపిస్తారు. సో ప్రైజెస్ అన్నింటిని మనం యాడ్ చేసేసుకుని కార్ట్లోకి యాడ్ అయిపోతాయి. ఒక ఆర్డర్ నెంబర్ వస్తుంది. సో ఆర్డర్ నెంబర్ ఏదైతే వచ్చిందో అది వాట్సాప్లో వాళ్ళు షేర్ చేసి, మనకు అక్కడే నెంబర్స్ ఉంటాయి వాట్సాప్ నెంబర్లో. ఆ వాట్సాప్ నెంబర్ కనుక మనం ఆర్డర్ ఐడి షేర్ చేస్తే మనకి ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాం అనేది వాళ్ళు తెలుస్తుంది. సో అప్పుడు పేమెంట్ చేసిన తర్వాత మనకి ట్రాకింగ్ అయితే ఇచ్చేసి వాళ్ళు మందులన్నీ పంపించేస్తారు. మనకి ఏదైతే లొకేషన్ దగ్గరలో ఉందో సో ఆ సిటీకి పంపించేస్తారు. వెళ్తే ఇప్పుడు కాకినాడ చుట్టుపక్కల చిన్న గ్రామాలు ఉన్నాయి, కాకినాడ పంపిస్తారు. అమలాపురం అయితే అమలాపురం, చుట్టుపక్కల గ్రామాలు అయితే అమలాపురం, అలాగా అంతే అండి. మాకైతే మేము రాజమండ్రికి తీసుకున్నాము, మాకు అక్కడికి దగ్గర కాబట్టి. ఎక్కడ ప్యాకింగ్ అయితే సూపర్ వచ్చింది, ఎక్కడ నలగడం కానీ ఏమీ లేదు. మీరు చూసారు కదా, మీ ఎదురుగుండానే డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాం కదా. మన వాళ్ళకి బాగానే చెప్పేసావు అర్థమయ్యేలాగా. ఫేక్ అయ్యి చూడకుండా మీరు స్క్రీన్ మీద ఏదైతే ఇస్తారో అదే చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సర్దడం ఎలాగా, ఎక్కడ పెడతారు ఇవన్నీ? తడి లేని చోట, తేమగా లేకుండా ఉన్న చోట పెట్టుకోండి. మరి ఇందులోనే పెట్టేసి క్లోజ్ చేసుకోండి. మాకైతే షార్ట్స్ అయితే ప్యాక్స్ కూడా ఉంటాయి. ఒకవేళ కావాలనుకుంటే కనుక 1500 ప్యాక్ అని, 3000 ప్యాక్ అని, 5000 రూపీస్ ప్యాక్ అని అట్లా కూడా ఉంటాయి. 500 ప్యాక్ కూడా ఉంటాయి. 500 ఉంటుంది మినిమం. ఒక 1500 దగ్గర స్టార్ట్ అవుతాయి. అంటే 1500 పెట్టుకున్నారంటే మాక్సిమం ఒక ఫ్యామిలీ అన్ని రకాలు కొంచెం కొంచెం పంపిస్తారు. అంటే మన చాయిస్ ఉండదు కానీ వాళ్ళు పంపిస్తారు. అంటే వాళ్ళు రాస్తారు అనమాట, ఇది భూచక్రాలు ఇవి వస్తాయి, ఇన్ని వస్తాయి, చిచ్చుబుడ్లు ఈ రకాలు ఇన్ని వస్తాయి అని చెప్పేసి ప్యాక్స్ ఉంటాయి. మనం పెట్టుకునే డబ్బుల్ని బట్టి ప్యాక్ ఉంటుంది. సో ఏదో ఒకటి వాళ్ళ బడ్జెట్ ని బట్టి ప్యాక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు ప్యాక్ కాకుండా మామూలుగా నీకు నచ్చిన నువ్వు సెలెక్షన్ చేసుకున్నావు. 15,000 పైన అయింది మనకి ఈ మందులకి. గట్టిగానే పెట్టావు, గట్టిగా ఖర్చు పెట్టాం. గట్టిగానే ఖర్చు పెట్టాడండి. లాస్ట్ ఇయర్ అంతే, లాస్ట్ ఇయర్ అలాగే అయింది 15,000. మళ్ళీ అండి దీపావళి మధ్యాహ్నం నుంచి మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళి తెచ్చుకున్నారు. మీరు చెప్తే నమ్మరు, నాకు ఎంత బీపీ వస్తుంది అంటే ఆ టైంలో అందుబాటులో ఉండరు నాకు లైటింగ్ అది పెట్టడానికి. వెళ్ళిపోయి గ్రౌండ్ ఒక రౌండ్ వేసి వస్తామమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయి 2 గంటలకు కానీ రారు. ఇందులో ఇక్కడ ఉన్నాయి కదరా అన్నా సరే ఆ తృప్తి వేరంట. మళ్ళీ అంటే సొంత ఊర్లో ఇంక నేను వెళ్ళిపోతున్నాను. ఆగండి, కంగారు పడకండి. వెళ్ళిపోవడం అంటే ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేయట్లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సాయంత్రం మరి ప్యాకింగ్ చూపించాము, ఈ వస్తువులన్నీ చూపించాము. మరి ఇవి ఎలా ఉన్నాయి, బాగా కాలుతున్నాయా లేదా, మధ్యలో ఆగిపోతే ఇవి కూడా చూపించాలి కదా. ఆ కాలుపులది కూడా మీకు చిన్న వీడియో అయితే తీస్తాను, చూడండి ఎలా కాలుతున్నాయి ఏంటనేది. అలాగే మా సంతోషాన్ని, మా సరదాన్ని కూడా చక్కగా మీకు వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాము. లైక్ చేయండి, మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి. మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చిన్న చిన్నవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకోండి, మీ ఇష్టం. అవి ఎలా వెలుగుతాయో తెలియదు కదా, చూపించాలనిపించింది నాకు కూడాని. అందుకనే నేను కూడా చూపిద్దాం మీకు అసలు ఎలా వెలుగుతున్నాయి అవి మందులు అని చెప్పేసి. రౌడీ పిల్ల చూడండి ఎలా వెలిగించేస్తుందో, ఎంత హడావుడో. ఏం చేస్తున్నారు, బాగా కాస్తున్నాయా?
రేపు సాయి నువ్వు ఇక్కడే పెట్టేసి వెళ్ళారా అసలు? మీకు నెల రోజుల ముందే వచ్చేసింది దీపావళి, అవునా? చెప్పానండి చిన్నపిల్లలాగా ముగ్గురు ఎలా చేస్తారు. ఓకే, స్టార్ట్ చేయండి. ఇంత వావ్, సూపర్. నాకు తీయడం కుదరలేదు అంతే. ఇది ఇంకొక మోడలా? నువ్వు తీనానా ఒకసారి. ఇప్పుడు హార్కి వెలిగించేస్తుంది. మొహం చూడండి, తారాజువలా వెలిగిపోతుంది అనుకోండి. ఇంకా అది మిమ్మల్ని కూడా చూపిస్తాం. యువర్ వెల్కమ్. చెప్పాను కదండి, మా ఇంట్లో దీపావళి అంటే చిన్నపిల్లలు ఎక్కువైపోతారు అన్నమాట. పెద్దలు కాస్త చిన్నపిల్లలు అయిపోతారు. వీళ్ళు ముగ్గురు ఎంత హడావిడి చేస్తున్నారో. ఇంకా ఎవరు కాల్చట్లేదు, మన ఇంట్లో మేమే స్టార్ట్ చేసినట్టున్నాం. అమ్మవారిని నిలబెట్టిన రోజునే హడావిడి మాట ఇది. వా, సూపర్. మీరే చూస్తున్నారు కదా, చక్కగా మంచిగా పేలుతున్నాయి. నేను చెప్పక్కర్లేదు. జీటీజీ ట్రేడర్స్ అయితే ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు అదిగోండి ఇది వేస్తున్నారా? నువ్వే ఇంతకీ మాకు దసరాకే దీపావళి వచ్చేసింది. అందరూ ఇటే చూస్తున్నారు. కానీ ఒక టెస్ట్ అన్నమాట, మీరు తీసుకోవాలంటే ఇలాంటివి చూపించాలి, మరి తప్పదు. ఇవి మరి క్వాలిటీయా కాదనేది మనకు తెలియాలి కదా. కమా తీయండి, గమని చూసుకోండి. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని దీన్ని మా చిన్నోడు వెలిగిస్తున్నాడు. పైకి వెళ్తున్నప్పుడు తీయి, మరి అర్థమైంది అరిగా. పైకి వెళ్ళింది. వా, అదిరింది. ఇంకా రెండు ఉన్నాయి, తర్వాత వెలిగిద్దాంలే అమ్మ. ఇంకా 2 ఉన్నాయి, తర్వాత వెలిగిందాంలేండి. దీపావళి ఇంకా స్టార్ట్ అవుతుందంటే ఇంక వారం రోజుల ముందే తినేస్తారు, నన్ను కాలుస్తాను. చిన్న చిన్నవి కదా పిల్లలు, చిన్నపిల్లలకి అంటే చిన్నపిల్లలు మరీ చిన్నపిల్లలు కదలేండి. 9th 8th చదువుకునే పిల్లలు బాగా పనిచేస్తాయి కదా. ఆడుకొని అది మీరు అంతే కదా. ఊసలు కూడా ఇవ్వండి, ఊసలు నేను వెలిగిస్తాను. బాబాయ్ నన్ను పక్క నుండి మీరు కాల్ చేస్తున్నారు, అవునా? ఓకే, అలా ఉన్నా కానీ సౌండ్ ఎక్కువ వస్తుందిరా. బాగానే పేలింది. బాగానే పేలిందా? గట్టిగానే పేలిందా? ఓకే. కానీ కనబడుతుందా లైటింగ్లో తల్లి? మా హారిక మోహన్ చూపించట్లేదు కానీ అండి, పెద్ద ట్యూబ్ లైట్ అయిపోయింది అన్నమాట. ఎంత ఆనందం అంటే ఆ బాక్స్ చూడగానే. ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను కదా ఎప్పటి నుంచో మొదలెడుతుందని. మీరు వెలిగించకుండా ఇక్కడ ఏం చేస్తున్నారండి? వచ్చి వెలిగించండి. నాకు రెడ్ ఇష్టం. మందులు తెచ్చుకునే ఎండలో పెట్టడం అలాగ చేస్తుంటాం కదా, అవసరమే లేదు నాన్న. గాలి ఆడకుండా కొంచెం జాగ్రత్తగా వెచ్చగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా, అంతేనా? మందులు అంటే చలిగాలి తగలకుండా చూసుకుంటే సరిపోతుంది. రండి, సైన్యం ఒక్కొక్క సైన్యం లోపల నుంచి బయటకు వస్తున్నాయి. ఇవ్వండి అమ్మా. తీసుకోండి, చాలా ఉన్నాయి. ఆ హీరో మాట్లాడతాడండి కబుర్లు బెలే ముద్దు ముద్దుగా. ఇలారా ఇలారా, మనోజ్ కాదు కదా, తేజ ఇలారా. ఏం కాదు, సౌండ్స్ కాదమ్మా ఇవి. అడిగి భయం. లాస్ట్ ఇయర్ అయితే గోల చేసేసాడు పాపం. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాడు. అదిగోండి కింద వాళ్ళు వెలిగించుకుంటున్నారు. ఇంకా మేము పైకి వచ్చేసాము. ఇక్కడ మా సాయిరాం ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నారా? ఏం వెలిగిస్తున్నావు? ఓహో, చూపించలేదు. ఈ పిల్లలకి బాగుంటాయి కదా. మా సాయిరామ్కి ఎంత ఇష్టం అంటే చూడండి మొహం ఎలా వెలిగిపోతుందో. మా ముగ్గురు పిల్లలేవి
అవునా, అందరికీ అలవాటే నాన్న, ఇష్టం అని చెప్పు. బా సౌండ్ కూడా బాగా వస్తుంది, గట్టిగా వస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే బాగా తయారీది బాగుంది, క్వాలిటీ బాగుంది. అంతకుముందు కూడా మనం కాల్చుతూ ఉంటాం కాబట్టి తెలిసిపోతుంది, ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కదా ముందు కాల్చినవి ఇప్పటికి. ఫ్రెష్ గా తయారు చేస్తారో ఫ్రెష్ గా సెల్ చేసేస్తారు. ఇవి చూసారా, ఇవి చిన్నపిల్లలు, అంటే చిన్నపిల్లలు కదండి, అది 8th క్లాస్ 9th క్లాస్ 7th క్లాస్ 6th క్లాస్, ఇప్పుడు రౌడీ పిల్లలు అయిపోయారులేండి, వాళ్ళైతే కాల్చేస్తారు. ఇవి భలే ఉన్నాయి, ఈజీగా బాగున్నాయి, ట్రయాంగిల్ షేపుల్లో ఉన్నాయి, గట్టిగా వెళ్తున్నాయి.